ఇక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇలా కాంగ్రెస్ నాయకులకు గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు ఎలవాల్సిన అవసరం ఉన్నది. ఇలా సిట్టు చేస్తున్న పనికి రన్నింగ్ కామెంటరీ గాంధీ భవన్లో ఇస్తున్నారు, బీజేపీ ఆఫీసులు ఇస్తున్నారంటేనే తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు నుంచి, బీజేపీ పార్టీ పుట్టక ముందు నుంచి, ఈ దేశ చరిత్రలో స్వాతంత్రం రాకముందు నుంచి బ్రిటిష్ కాలంలోనే ట్యాపింగ్ చట్టబద్ధం అని చెప్పేసి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 తీసుకొచ్చింది. అందులో సెక్షన్ 5 చాలా క్లియర్గా చెప్తా ఉన్నది, దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, అదేవిధంగా మనీ లాండరింగ్ నిరోధించడం కోసం, అదేవిధంగా మరి పన్నుల ఎగవేతను నిరోధించడం కోసం, తీవ్రవాద ఉగ్రవాద దాడులను ఆపడం కోసం, ప్రముఖుల ప్రాణాలు రక్షించడం కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని చెప్పి చట్టమే చెప్తున్నది. అదేవిధంగా 1995లో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా, 2017లో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా ఈ ట్యాపింగ్ దుర్వినియోగం కాకూడదని చెప్పి రకరకాల మార్గదర్శకాలు నిఘా సంస్థలకు ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఆ నిఘా సంస్థలకు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ట్యాపింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇలా మరి అదేవిధంగా ఆనాటి దివంగత ప్రధానమంత్రి గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఈ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలోనే ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారే ఖుద్దు ట్యాపింగ్ చట్టబద్ధమే, మేము 9000 ఫోన్లు ట్యాప్ చేసినామని చెప్పి గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే చెప్పిండ్రు. 500 ఈమెయిల్స్ని మేము రెగ్యులర్గా ట్రాక్ చేస్తున్నామని మన్మోహన్ సింగ్ గారే చెప్పిండ్రు. ఇలా గాంధీ భవన్లో కూర్చొని మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మిగతా మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? మీకు చదువు వస్తుందా? అసలు మీకు మన్మోహన్ సింగ్ మాట్లాడింది ఏమైనా అర్థమవుతున్నదా? లేకపోతే చట్టాన్ని చదవడానికి వస్తుందేమైనా?